హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక యూస్ఫుల్ అయిన టిప్ ఒకటి చెప్తానండి. అది ఏంటంటే పూజ సామాన్లన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక టిప్ చెప్తానండి. దీనికోసం ముందుగా ఒక బాండీ కానీ ఒక గిన్నె కానీ తీసుకొని దానిలోకి ఒక 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నానండి. అలానే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను. ఆ తర్వాత చూడండి, నిమ్మకాయ చెక్క ఒకటి పిండుకుంటున్నానండి. తర్వాత మన ఇంట్లో ఏదైనా డిటర్జెంట్స్ ఉంటాయి కదండి, లిక్విడ్స్, లైక్ అదేంటి విమ్ లిక్విడ్ కానీ, లేదంటే బట్టలు ఉతుకుతాం కదా రిన్ లిక్విడ్ కానీ, సర్ఫ్ ఎక్సెల్ కానీ, ఏదైనా పర్లేదండి. ఒక డిటర్జెంట్ లిక్విడ్ అనేది తీసుకోవాలి. నేనైతే విమ్ లిక్విడ్ తీసుకున్నానండి. కొంచెం ఒక 1 స్పూన్ వేసుంటాను. ఒక 1 స్పూన్ వేసాను. ఆ తర్వాత వెనిగర్ వేసుకోవాలండి. మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ లేకపోతే కనుక నో ప్రాబ్లం అండి. ఇంక నిమ్మకాయ వేసాం కాబట్టి సరిపోతుంది. వెనిగర్ వేసుకున్న తర్వాత వెనిగర్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత బాగా మరగపెట్టుకోవాలండి వాటర్ని. అలా మరిగిన వాటర్లో మన ఇంట్లో ఏవైతే పూజ సామాన్లు ఉంటాయో, దేవుడికి ఉపయోగిస్తాం కదండి, ఆ పూజ సామాన్లు ఇత్తడివి అవన్నీ కూడా ఈ మరుగుతున్న ఈ వాటర్లో వేసి ఒక పావుగంట సేపు బాగా వాటర్ బాయిల్ అయ్యేలాగా మొత్తం స్టవ్ మీదే ఉంచేసుకొని ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలండి అంతాను. ఇది మనకి ఎలా అవుతుందంటే తెలిసేది మనకి తెలిసిపోతుందండి. ఏంటంటే ప్లేట్స్ కానీ ఏవైతే ఉంటాయి కదా పూజ సామాన్లు, అవన్నీ బ్లాక్ కలర్లో నుంచి కొంచెం కలర్ షేడింగ్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ కలర్ షేడ్ అయ్యేటప్పటికి ఆ వాటర్ కూడా రంగు మారిపోతాయి అన్నమాట. అలా రంగు మారిపోతూ ఉన్నాయంటే మనకు తెలిసిపోతుందండి అంతాను. అవి మురికి అంతా పోయింది అని అర్థమవుతుంది అదంతాను. మన ఇంట్లో ఏ ఉన్నా కానీ అవన్నీ పెట్టుకోవచ్చండి. నేను ఇంకా చెంబు కూడా పెట్టానండి. కలసం కూడా అలా పెట్టి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇలా బాగా మరుగుతూ ఉన్న వాటర్ని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఏంటంటే అవి కింద నుంచి పైదాకా అటు ఇటు కలుపుతూ ఉంటే ఇంకెక్కడన్నా గాలలో పట్టినా కానీ మురికి అదంతా పోతుంది. ఒకసారి మొత్తం కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో పూజ సామాన్లని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇంకా 15 నిమిషాలు అయిన తర్వాత కట్టేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకుంటే చేత్తో రుద్దేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసేసుకొని నీట్గా తుడిచి ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఒక్కసారి కనుక రుద్దితే ఆ గాళ్ళల్లో కానీ ఇంకెక్కడన్నా మురికి ఉంటే కనుక పోతుందండి. చూడండి, క్లీన్ చేసిన చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. క్లీన్ చేయకముందు చూడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో నా అవన్నీను. చూడండి, మొత్తం క్లీన్ చేసిన తర్వాత నీట్గా ఆరబెట్టేసుకున్నానండి. చూడండి ఎంత ఇదిగా కొత్త వాటిలా ఉన్నాయి చూసారా. ఇలా మనం వారానికి ఒకసారి కానీ లేదంటే నెలకు ఒకసారి అన్నా కానీ పూజ సామాన్లన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుంటే ఎక్కడైతే మసి పడుతూ ఉంటాయి కదండి, దేవుడికి పూజ చేసిన తర్వాత హారతి ఇచ్చినప్పుడు అలా మసి పడుతుంది కదా, అలా ఏమీ లేకుండా నీట్గా మొత్తం పోతాయండి. నీట్గాను ప్రతి వస్తువు కూడా చూసారా ఎంత నీట్గా వచ్చినాయో. కొత్తవి తడతడ మెరిసిపోతున్నాయండి. కొత్త వాటిలా ఉంటాయి అన్నమాట ఇవి. వీటికి నేను ఓన్లీ నిమ్మరసము, వెనిగరు, బేకింగ్ సోడా యూస్ చేశాను. డిటర్జెంట్ లిక్విడ్ ఏదైనా ఒకటి, ఇవేనండి యూస్ చేసింది. చాలా సింపుల్గా వదిలిపోతుందండి మురికి అనేది. మీకు కనుక ఈ టిప్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో మరి. అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.